సోషల్ మీడియాలో హనుమ విహారీ చేసిన ఒక పోస్టు వైరల్ అయింది. ఆ న్యూస్ ఏంటి అంటే, నిన్న ఆర్సీబీ వాళ్ళు బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు లాస్ట్ ఓవర్ వేసిన బుమ్రా లాస్ట్ బాల్ యార్కర్ వేశాడు. ఆ బాల్ పోయి జితేష్కి లెగ్కి తగలడంతో తను ఎల్బీడబ్ల్యూకి అవుట్ అప్లై చేయడం జరిగింది. దాంతో ఎంపైర్ దాన్ని అవుట్గా ప్రకటించాడు. తర్వాత జితేష్ దాన్ని బీఆర్ఎస్ తీసుకోవడం జరిగింది. దాంతో వీళ్ళు అది నాట్అవుట్గా తెలిసింది. కానీ అప్పటికే వీళ్ళు ఒక రన్ చేస్తున్నారు. అది నాట్అవుట్ అవడంతో బీఆర్ఎస్ దాంట్లో నాట్అవుట్గా ప్రకటించడంతో వీళ్ళు ఆ రన్ కూడా కౌంట్ చేయలేదు. అయితే హనుమ విహారీ ఏమంటున్నాడంటే, ఇలా నాట్అవుట్ ఇచ్చినప్పుడు తను చేసిన రన్ని కౌంట్లోకి తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని మ్యాచ్ టఫ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ ఒక్క రన్ వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనేది తను చేసిన పోస్టు. అది నిజమే కదా. ఎందుకంటే ఇన్ కేస్ ఎంపైర్ కనుక ఎల్బీడబ్ల్యూ అప్లై చేసిన వెంటనే తను అవుట్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఆ రన్ అయితే కౌంట్లో తీసుకుంటారు. కానీ అతని ఎంపైర్ వెంటనే అవుట్ ఇవ్వడం వల్ల బీఆర్ఎస్లో నాట్అవుట్గా తేలింది. దానివల్ల వీళ్ళు ఆ రన్ అయితే కౌంట్ చేయలేదు. మరి ఇక్కడ కౌంట్ చేసినప్పుడు ఇక్కడ కౌంట్ చేయకపోవడం అనేది రాంగ్. కాబట్టి తన చేసిన కామెంట్ ఏదైతే ఉందో అది కరెక్టే అని నేను ఫీల్ అవుతున్నాను. సిఎస్కే అండ్ పంజాబ్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే టోటల్ 30 మ్యాచెస్ ఆడారు. దీనిలో 16 మ్యాచెస్ సిఎస్కే విన్ అయింది, పంజాబ్ 14 మ్యాచెస్లో విన్ అయింది. హెడ్ టు హెడ్ రికార్డు సిఎస్కే వర్సెస్ పంజాబ్ యాదవేంద్ర సింగ్ స్టేడియంలో రికార్డులు చూస్తే ఇప్పటి వరకు వీళ్ళు ఒక మ్యాచ్ కూడా ఈ స్టేడియంలో ఆడలేదు. ఈ రోజే ఆడే మ్యాచ్ వీళ్ళకి మొదటి మ్యాచ్ ఈ స్టేడియంలో. రీసెంట్గా జరిగిన మ్యాచెస్ని బట్టి సిఎస్కే టీం అండ్ పంజాబ్ టీంలో టాప్ పెర్ఫార్మర్స్ని చూద్దాము. మొదటిగా సిఎస్కే టీంలో రుతురాజ్ గైక్వాడ్ 3 మ్యాచెస్ ఆడి 116 రన్ చేశాడు. రచిన్ రవీంద్ర 3 మ్యాచెస్ ఆడి 106 రన్ చేశాడు. అలాగే బౌలర్స్లో నూర్ అహ్మద్ 3 మ్యాచెస్ ఆడి 9 వికెట్స్ తీశాడు. మతీష్ పతిరానా 2 మ్యాచెస్ ఆడి 4 వికెట్ తీశాడు. పంజాబ్ టీంలో శ్రేయాస్ అయ్యర్ 3 మ్యాచెస్ ఆడి 159 రన్ చేశాడు. నెహల్ వదేరా 2 మ్యాచెస్ ఆడి 105 రన్ చేశాడు. అలాగే సిమ్రాన్ సింగ్ 3 మ్యాచెస్ ఆడి 91 రన్ చేశాడు. బౌలర్స్లో హర్షదీప్ సింగ్ 2 మ్యాచెస్ ఆడి 5 వికెట్స్ తీశాడు. ఫెర్గూసన్ 2 మ్యాచెస్ ఆడి 3 వికెట్స్ తీశాడు. నేను అనుకునే ప్లేయింగ్ 11 చెన్నై టీం నుంచి రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివం దుబే, దీపక్ హుడా, శ్యామ్ కరణ్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నతన్ ఇలీస్. పంజాబ్ టీంలో నేను అనుకునే ప్లేయింగ్ 11 శ్రేయాస్ అయ్యర్, ప్రియాంష్ ఆర్య, ప్రభ్ సింగ్, నేహల్ వదేరా, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోనిస్, శశాంక్ సింగ్, సూర్యాన్ షెట్జే, మార్కో జాన్సన్, ఫెర్గూసన్, హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్. అలాగే యదువేంద్ర సింగ్ స్టేడియంలో మొత్తం టోటల్గా 6 మ్యాచెస్ జరిగినాయి, ఐపీఎల్ మ్యాచెస్ ఇప్పటి వరకు. ఈ మ్యాచెస్లో త్రీ టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ విన్ అయితే 3 టైమ్స్ చేజింగ్ టీమ్స్ విన్ అయ్యాయి. ఐపీఎల్ అప్డేటెడ్ పాయింట్స్ టేబుల్. ఢిల్లీ క్యాపిటల్స్ 3 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్లోనే విన్ అయ్యి ప్లస్ 1.25 రన్ తోటి ఫస్ట్ ప్లేస్లో ఉంది. గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్లో విన్ అయింది, ప్లస్ 1.03 రన్ తోటి సెకండ్ ప్లేస్లో ఉంది. ఆర్సీబీ 4 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్లో విన్ అయింది, ప్లస్ 1.01 రన్ తోటి థర్డ్ ప్లేస్లో ఉంది. పంజాబ్ 3 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్లో విన్ అయింది, ప్లస్ 0.07 రన్ తోటి ఫోర్త్ ప్లేస్లో ఉంది. కేకేఆర్ 4 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్లో విన్ అయింది, ప్లస్ 0.07 రన్ తోటి ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. లక్నో 4 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్లో విన్ అయింది, ప్లస్ 0.04 రన్ తోటి సిక్స్త్ ప్లేస్లో ఉంది. రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్లో విన్ అయింది, మైనస్ 0.18 రన్ తోటి సెవెంత్ ప్లేస్లో ఉంది. ముంబై ఇండియన్స్ 5 మ్యాచెస్ ఆడి ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది, మైనస్ 0.01 రన్ తోటి ఎయిత్ ప్లేస్లో ఉంది. సిఎస్కే 4 మ్యాచెస్ ఆడి ఒక మ్యాచ్లో విన్ అయింది, మైనస్ 0.89 రన్ తోటి నైన్త్ ప్లేస్లో ఉంది. సన్ రైజ్ హైదరాబాద్ 5 మ్యాచెస్ ఆడి ఒక మ్యాచ్లో మాత్రమే విన్ అయ్యారు, మైనస్ 1.62 రన్ తోటి 10th ప్లేస్లో ఉన్నారు.